భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో ఈరోజు మీరు 12వ భాగాన్ని వింటారు. అలా వినవచ్చిన శ్రీకృష్ణవాణి వినగానే గోపికలు ఆర్తస్వరంతో గానం చేశారు. గోపికలు తవ కథామృతం తప్త జీవనం కలిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గుణాతితే భూరిదా జనాః. అంటే దాని భావం వినండి. గోవిందా, ఏమంటున్నావు నువ్వు? మా అందరి ప్రాణాలు పోతూనే ఉన్నాయి, కానీ భవదీయ కథామృత లోభంతో ఇంకా ఇలా నిలచి ఉన్నాయి. నీ కథామృత నామామృతాలు అనేవి రెండే మమ్మల్ని మరణించకుండా ఆపాయి. నువ్వు మమ్మల్ని కలుస్తావని మాట ఇచ్చావు. ఆ వాగ్దానం నెరవేరుతుందనే ఆశతో జీవిస్తున్నాం. ప్రభు, శ్రవణ మాత్రం చేత సర్వ పాపాలను పోగొట్టే నీ లీలాగాథలన్నీ అమృత స్వరూపాలే. వాటిని ఆలకించినంత మాత్రం చేతనే మంగళానందాలెన్నో సమకూరుతాయి. జ్ఞానులైన మహాత్ములు, భక్త కవులు రాసలీలను గానం చేస్తూ ఆలకిస్తూ ఉంటారు. ఈ గాథ సమస్తమైన పాపతాపాలను రూపుమాపుతుంది, అనంతమైన కళ్యాణాలను ప్రసాదిస్తుంది. ఈ రాసలీలా ఘట్టం అత్యంత సుందరమైనది, ఆద్యంతం మధురమైనది, అనుపమ శాంతిదాయకమైనది. నీ లీలాగాథను భక్తితో నిత్యం మననం చేసేవాడు ఈ విశ్వంలో సర్వశ్రేష్ఠుడవుతాడు. వస్త్రదానం కన్నా అన్నదానం గొప్పది, అంతకంటే గొప్పది కథాగానం. నిరపేక్షతో కథాగానం చేసేవాడే నిజమైన భక్తుడు అవుతూ ఉన్నాడు. కథాగానం జ్ఞానదానంతో సమానం. అది తప్త జీవులకు ప్రాణప్రదం, సంసార తప్తులకు పీడా నివారణం. భగవంతుని షడ్గుణాలైన వీర్య, ఐశ్వర్య, యశో, జ్ఞాన, వైరాగ్య, లక్ష్ములు 6 కూడా ఈ కథాగానంలో రసరూపాలుగా అంతర్లీనంగా ఉంటాయి. అందుకే గోపికలు కృష్ణునితో ఆయన కథ వల్లనే ఆయువు దక్కించుకుని ఆశతో బతుకుతున్నామని ధైర్యంగా చెప్పగలిగారు. గోపికలు మరో శ్లోకంలో శ్రీకృష్ణుని ఇలా ప్రార్థిస్తున్నారు. పతిసుతాన్వయాత్ భ్రాతృబంధవానతి విలఘయ తేంత్యచ్యుతగతాః గతి విదస్తవోద్గీతమోహితాః. గోవింద, నీకోసం మేము మా సర్వస్వాన్ని త్యాగం చేశాం. జగన్నాథ, నీకోసం మేము లోక మర్యాదలు సైతం అధిగమించాం. అయినా నువ్వు మా పట్ల ఇంత నిష్ఠురుడు ఎందుకయ్యావో మాకు బోధపడటం లేదు. మా చిత్తాలెప్పుడు క్షణం కూడా అన్య వస్తువులు వేటి మీద కూడా లగ్నం కావడం లేదు. కనుకనే నువ్వు మాకు శీఘ్రంగా దర్శనాన్ని అనుగ్రహించు. గోపికల ఈ కృష్ణ దర్శన లాలస అత్యంత విలక్షణమై అనుభవైక వేద్యమైనది. వారు ఆ భగవద్దర్శన లాలనలో తమకు కనురెప్పలు సృష్టించాడు అన్న నేరారోపణతో బ్రహ్మదేవుని కూడా నిందిస్తారు. రెప్పలు వ్రాలుతుండడం వల్ల దర్శనానికి ఆటంకం కలుగుతోంది. రెప్పలు వ్రాలుతుండడం వల్ల క్షణకాలం భగవద్దర్శన వంచితులం అవుతున్నాం. ఆ క్షణకాల విరహమే మాకు ఎంతో అసహ్యాన్ని కలిగిస్తోంది. ఈ కంటి రెప్పలను సృష్టించిన బ్రహ్మ అక్షరాల జడుడు. మాకీ రెప్పలనేవి లేకుండా ఉంటే మేము అనుక్షణం నిన్ను నిర్విరామంగా దర్శించగలిగేవారం. గోపికలు ఇంకా ఆ స్వామిని ఇలా ప్రార్థిస్తున్నారు. శ్లోకం. కుటిలకుంతలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం పక్ష్మ క్రుద్ధస్యాం. నాథ, నీ దర్శనం కోసం మమ్మల్ని ఇలా ప్రతీక్షింప చేస్తూనే ఉంటావా? నీ అన్వేషణలో మా నేత్రాలు కూడా అలిసిపోయి అపజయం పొందుతున్నాయి. నువ్వు వెళ్ళినప్పటి నుండి కూడా మేము అశాంతితోనే ఉన్నాం. దుఃఖహర్తవు సుఖకర్తవు అయిన నువ్వు మాకు దర్శనం ఇచ్చేది ఇంకెప్పుడు స్వామి? అలా అసహ్య వేదనతో గోపికలు ఎంతగానో విలపించారు. కేవలం గీతాల వల్లనే ఏమీ ప్రయోజనం లేకపోయింది. వారు అత్యంతార్తులై ఆక్రందించసాగారు. వారి ఆక్రందనలకు ఆ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. శ్లోకం. రురుదుః సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాః. హే పరీక్షిత్ మహారాజా, ఆ భగవంతునికై గోపికల వలె శోకించగలిగినట్లయితే నువ్వు కూడా ఆయన్ని పొందగలవు. అలనాడు గోపికల వేదనామయ రోదనకు అభిమానరహితము నమ్రతాయుక్తము అయిన వారి వ్యాకులతలకు చెలించిన వాడై సాక్షాత్కరించాడు కృష్ణుడు. మారుద మారుద బృందావనం పరిత్యజ్య పాదమేకం న గచ్చతి.
దుఃఖించకండి, నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఈ బృందావనాన్ని విడిచి ఒక్క అడుగు కూడా వేయబడడం లేదు అని వారిని ఊరడించాడు పరమాత్మ. శ్రీమన్మహాభాగవత పురాణాంతర్గతమైన 31వ అధ్యాయాన్ని గోపీగీతలు అంటారు. ఇందులో విభిన్నులైన 23 గోపికలు గీతాలాపన చేశారు. వారి వారి ప్రకారాలన్నిటినీ కూడా వల్లభాచార్యుల వారు వర్ణించి ఉన్నారు. వారిలో ప్రథమ శ్లోకాన్ని ఆలపించిన గోపిక సాత్విక రాజసంగా ప్రభు ప్రశంస చేసింది. ద్వితీయ శ్లోక గాయని సాత్విక తామసి, అందువల్ల ఆమె గోవిందుని ఉసుకొల్పింది. తామసి అయిన గోపిక ఒక శ్లోకాలాపన ద్వారా స్వామిని నిష్ఠురమాడింది. సాత్విక అయిన గోపిక భగవత్కృత ఉపకారాలను స్మరించింది. నిర్గుణురాలు శృతిరూప అయిన గోపిక కృష్ణుణ్ణి సర్వదేహధారుల హృదయాలలోనూ నివసించే సాక్షిగా సర్వాంతర్యామిగా అభివర్ణించింది. అనన్యపూర్వ అనబడే గోపిక పంచమ శ్లోకంలో అతి సాత్వికంగా ప్రభు, నీ కృపాపూర్ణ హస్తాన్ని మా మస్తకాలపై ఉంచు అని అర్థించింది. అనన్య పూర్వవర్గుకే చెందిన తామసీభావయుతమైన గోపిక కృష్ణునిపై తన స్వాధికారాన్ని ప్రకటిస్తూ దుష్టత్వంతో ప్రార్థన సాగించింది. ఈ గోపీ గీతల ఉపసంహారంలో సుబోధిని వ్యాఖ్యానంలో వల్లభాచార్యుల వారు ఇలా అంటున్నారు. శ్లోకం: నహి సాధన సంపత్య హరిస్తుష్యతే కస్యచిత్ భక్తానాం దైన్యమేవైకం హరితోషణ సాధనం అన్నారాయన. అంటే భావం ఏమిటంటే, ఏ రకమైన సాధన సంపత్తుల వలన కూడా ఆ శ్రీహరి సంతుష్టుడై ప్రసన్నుడు కాడు. భక్తుల యొక్క దైన్యం ఒక్కటే ఏకమాత్ర సాధనమై ఉన్నది అని. కాబట్టి ప్రలాపాదులైన సమస్త ప్రయత్నాలు వ్యర్థం కావడంతో గోపికలలో దైన్యభావం ఏర్పడింది. ఆ దైన్యంతోనే వారు విలపించడం, రసస్వరూపుడైన రమణుడు ప్రత్యక్షం కావడం జరిగాయి. అందువల్లనే వైష్ణవులలో చాలామంది గోపికా గీతలను నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ సాక్షాత్కారంతో గోపికా సుదతులందరూ ముదితలయ్యారు. తదనంతర ప్రసంగంలో కృష్ణ, కొందరు తమను ప్రేమించిన వారిని ప్రేమిస్తారు, ఇంకొందరు తమను ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తారు, మరికొందరు తమని ప్రేమించే వారిని కూడా ప్రేమించరు. ప్రేమించే వారిని ప్రేమించడం స్వార్థమవుతుంది. బిడ్డలు తమని ప్రేమించకపోయినా తాము బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులున్నారు. అవధూత కోటికి చెందిన మహాత్ములు బ్రహ్మాకార వృత్తికి చెంది ఉంటారు కనుక వారు భగవంతుణ్ణి తప్ప అన్యులను ప్రేమించరు. పై ముగ్గురిలో నువ్వు ఏ రకానికి చెందినవాడవు అని అడిగారు గోపికలు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 12వ భాగం విన్నారు. రేపటి చివరి భాగంతో రాసలీలా మహత్యం పూర్తవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.